హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా రారా చర్చ ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. అయితే దానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను, అంటే రాజకీయ ఎంట్రీ గురించి ఆయన పెద్ద ఇంట్రెస్ట్ గా లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి చర్చ తెరపైకి వచ్చింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సిస్టర్ సుహాసిని గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు, ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్ స్టోరీ దీని చుట్టూ అల్లుకుపోతున్నాయి. నిజంగా రాబోతున్నారా జూనియర్ ఎన్టీఆర్ గారు, అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నట్టుగా. సో దీని గురించి ఎంటర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం. నమస్కారం అండి. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారి రాజకీయ ఎంట్రీ గురించి అయితే సుహాసిని గారు కామెంట్ చేయడం జరిగింది. మరి కామెంట్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అని తొందరలో వస్తారా, లేకుంటే లేట్ అవ్వచ్చు, అవసరమైనప్పుడు వస్తారు అని చెప్పేసి, అంటే రాజకీయ ఎంట్రీ ఉంటుంది అన్నట్టుగానే కన్ఫర్మ్ చేస్తారు. మరి మీరేం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తారండి. ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా త్వరలో రాబోతున్నారు, ఇది వాస్తవం. మరి దీని గురించి కూడా మనం విశ్లేషణ కూడా చేసుకుంటే, ఇదివరకు విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉండేది. అప్పుడు ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు, ఈ రెండు ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉండేవి. సిపిఐ ఇవన్నీ చాలా చిన్న పార్టీలుగా ఉండేవి. ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాటిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోరు జరిగేది. అనేకసార్లు కాంగ్రెస్ గెలిచింది, అనేకసార్లు టీడీపీ గెలిచింది. ఆ సమయంలో కూడా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాజకీయ ప్రచారానికి కూడా రావడం జరిగింది. దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత ప్రాణంతో సమానంగా చూసేది ఎవరంటే ఆయన తాతగారు పెద్ద ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి తన తాత ఎన్టీఆర్ గారు అంటే ప్రాణం. తన తండ్రి మీద సహజంగా కూడా ప్రేమ ఉంటుంది, హరికృష్ణ గారి మీద, అది సహజమైనటువంటిది. అందరూ దాంతో మాట కాకుండా అత్యంత ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరంటే తన తాత ఎన్టీఆర్ గారు. ఆయన ఆదర్శంగా చేసుకొని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అనేక రకాలైనటువంటి విధానాలు కూడా తన జీవితంలో కూడా అప్లై చేసుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాగే ఈయన కూడా సినిమాల్లోకి రావటం, మేనరిజమ్స్ పెద్ద ఎన్టీఆర్ లాగా చేయటం, ఈ యొక్క డైలాగ్స్ కూడా పెద్ద ఎన్టీఆర్ గారు లాగా స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయటం, అదేవిధంగా రాజకీయాలు, ఆయన రాజకీయాలు వచ్చాయి కాబట్టి ఈయన కూడా రాజకీయాల్లో రావాలని ఉంది. అందుకని ఆయన స్పష్టంగా చెప్పారు, తన రక్తంలోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీలో తన రక్తం ఉన్నంత వరకు కూడా ఇందులోనే ఉంటాయని చెప్పాడు ఆయన. ఈ యొక్క సినిమా డైలాగ్స్ బాగానే పేలినాయి. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రచారంగా ఈ యొక్క చేశారు. కానీ ఏంటంటే ఇక్కడ టీడీపీలో కొన్ని రకాలైనటువంటి విభేదాలు బయటపడ్డాయి. అదేంటంటే, తర్వాత ఎవరు సాధారణంగా ఈ యొక్క డిస్కషన్ జరుగుతుంటుంది, చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అనే డిస్కషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఆయన లోకేష్ గారిని పక్కకు దోచేస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన తర్వాత ఆయన కుమారులకి రావాలి, తండ్రి తర్వాత కొడుకులకు రావాలి వారసత్వం. అలా రాలేదు, అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అదేవిధంగా తరువాత నెక్స్ట్ ఎవరు అని చెప్తే వాళ్ళ కొడుకు కాకుండా మళ్ళీ బయట వాళ్ళకి వస్తుందేమో అనేటువంటి భయాందోళనలు కూడా అక్కడ ప్రారంభమైనాయి. అందులో ఏంటంటే హరికృష్ణ గారు చాలా పట్టుదలగా ఉన్నారు మొదటి నుంచి. ఎందుకంటే హరికృష్ణ గారికి చాలా కోరిక ఉండేది, తాను తెలుగుదేశం పార్టీని నడిపించాలి, ఎన్టీఆర్ గారి తర్వాత తను ఉండాలి అనేటువంటి పట్టుదల ఆయన ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్విన్స్ చేసి రకరకాల బుజ్జగింపులు చేశారు. తర్వాత కూడా ఆయన బయటకు వచ్చాడు, మళ్ళీ సొంత పార్టీ కూడా పెట్టినారు. ఆయనకి రాజకీయాల మీద అంత విపరీతమైనటువంటి కోరిక ఉండేది. తర్వాత ఆయన కుమారుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ విధమైన పట్టుదల ఆయన ఉంది, తన తండ్రి కోరిక తీర్చాలి అనే కోరిక అతనిలో ఉంది. కానీ ఏంటంటే ఇతను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేశాడో, ఈ విధమైనటువంటి పోటీ వల్ల ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన పెద్ద ఎన్టీఆర్ గారు ఏ విధంగా కాకి చొక్కా కాకి ప్యాంటు వేసుకుంటాడు ఒక టైంలో ఆయన ప్రచారం చేస్తారు, అప్పుడు ఈయన కూడా అదే విధంగా మాస్ అట్రాక్షన్ కోసం అతను కూడా పెద్ద ఎన్టీఆర్ లాగా డ్రెస్ వేసుకొని చేతులు ఇలా ఇలా ఊపుతూ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంలో ఇతను పెద్ద ఎన్టీఆర్ని బాగా ఇమిటేట్ చేస్తున్నాడు అనేటువంటి కూడా టాక్స్ వచ్చినాయి. చెప్పడం ఏంటంటే, నీ వయసు ఇంకా తగినంత రాలేదు, ఇంకొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయాల్లో రా, ఇప్పుడు సరిపడేంత వయసు లేదు. అతను కూడా దానికి అంగీకరించుకొని పూర్తిగా సినిమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో మహానాడికి వచ్చినప్పటికి కూడా ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ రావడం, ఇవన్నీ కూడా చూసినట్టు చంద్రబాబు గారు ఈ విధమైన డిస్కషన్ దూరంగా పెట్టాలని చెప్పేసి అతనికి స్పష్టంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇంకా ఆయన పూర్తిగా సినిమాలకు అంకితం అయిపోయారు. ఇక రాజకీయాల జోలికి కంప్లీట్గా కూడా ఆయన రావట్లేదు, విషయాల్లో ఏవి ఇన్వాల్వ్ అవ్వకుండా. ఈ విషయంలో కూడా అతనికి
తన అన్న అయినటువంటి కళ్యాణ్ రామ్ కూడా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఎంత కోరుకుందో ఆయన తెలుసు. వాళ్ళ నాన్న ఎంత మానసిక బాధ అనుభవించారు హరికృష్ణ అనేది తన కుమారుడు కళ్యాణ్ రామ్ తెలుసు. అందువల్ల అతను కూడా ఏంటంటే ఇట్లా రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం కూడా అతనికి కూడా ఉంది, కానీ రాలేని పరిస్థితి అనమాట. ఇక తన తమ్ముడిని కూడా ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి భావన ఉంది అతనిలో. తర్వాత ఎప్పుడైతే ఆయన చనిపోయాడో వాళ్ళ నాన్న హరికృష్ణ గారు పూర్తిగా ఆ ఫ్యామిలీని దూరం పెట్టేశారు తెలుగుదేశం పార్టీ వారు. కొన్ని ఫంక్షన్స్ పిలవకపోవటం, కొన్ని చోటికి ఎన్టీఆర్ గారి సమాధి అక్కడికి వచ్చినప్పుడు కూడా వీళ్ళ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం. బాలకృష్ణ గారు విపరీతమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఆపోజిట్ అయిపోయారని కూడా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటారు. ఇక గొడవలు కూడా తీవ్ర స్థాయిలో పెరిగిపోయినాయి. ఇది ఏ స్థాయి పెరిగిపోయినాయి అంటే చివరికి అతని కెరీర్ని కూడా దెబ్బతీద్దాం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయి. రీసెంట్గా వార్ 2 సినిమా రిలీజ్ అయితే స్పష్టంగా తెలుగుదేశం పార్టీలో నాయకులకు కొంతమందికి కూడా సూచనలు వెళ్ళినాయి. ఏంటంటే ఆ సినిమాని ఎలా అయినా సరే ఫ్లాప్ చేయాలి, ఎన్టీఆర్ కెరీర్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. అందుకని ఒక ఎమ్మెల్యే కూడా ఆయన తిట్టడం జరిగింది. ఇది జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా బాధపడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి సపోర్టు, ఆయన నాకు చాలా సహాయం చేశాడని జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నానని కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అతను కొన్ని సూచనలు ఇచ్చాడు. రాజకీయాలలో ఉంటే, పబ్లిక్ లైఫ్ లో ఉంటే ఖచ్చితంగా విమర్శిస్తారు, విమర్శలు ఎదుర్కోవాల్సిందే. నేను ఎదుర్కోను, నన్ను ఎవరు ఏమనడానికి లేదంటే కుదరదు, విమర్శిస్తారు, విమర్శలు ఎదుర్కోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారిని ఎంతలో ఎన్ని రకాలు విమర్శించారు, కానీ ఆయన తట్టుకొని నిలబడ్డాడు. అన్ని నిలబడాలి రాజకీయాల్లో ఉండాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా గమనించి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఏంటంటే విమర్శించినా కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన కెరీర్ని దెబ్బతీసేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అతనికి ఆల్రెడీ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్లో ఆస్కార్ స్థాయిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన అంతర్జాతీయ స్థాయి నటుడు కూడా అయ్యాడు ఆల్రెడీ, ఇంకా డెవలప్మెంట్ కూడా కాబోతున్నాడు. ఇటువంటి స్థాయిలో కూడా ఆయన తొక్కేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళకి కనిపించింది ఒకటే, తప్పనిసరిగా రాజకీయ బలం ఉండాలి, మన వెనక రాజకీయ అండలుంటేనే మనం నిలబడగలుగుతాం. ఈ ఫార్ములాని ఇద్దరు తమిళనాడులో ఉపయోగించేవాళ్ళు. తమిళనాడులో ఏంటంటే ఎంజీఆర్ గారు, కరుణానిధి గారు వాళ్ళు ఏం చేశారంటే ఒక రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు సినిమా ఫీల్డే. సినిమా ఫీల్డ్ వాళ్ళు, ఆయన ఒక హీరో, ఎంజీఆర్ గారు ఒక ప్రముఖ హీరో, సూపర్ హీరో. ఆయన ఒక కరుణానిధి గారు కూడా మంచి రైటర్. వాళ్ళు రాజకీయ పార్టీలో ఉంటూ సినిమా ఫీల్డ్లో కొనసాగేవాళ్ళు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదైనా గొడవలు వస్తాయి, వచ్చినప్పుడు రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ ద్వారా, రాజకీయ సపోర్ట్తో వాటిని సమస్యని పరిష్కరించుకునేవాళ్ళు. ఈ విధమైనటువంటి విధానం కూడా ఉండేది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే విధానం కూడా అమలు చేయాలి అని కూడా నిశ్చయానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే రాజకీయాల్లో మనకు బలం ఉండాలి, బలం లేకపోతే సినిమా ఫీల్డ్లోని రాజకీయాల్లో ఎదుర్కోవడం కష్టం అని ఆయనకి ఇప్పుడు అర్థమైపోయింది. దాని గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కొంతమంది అనేటువంటి లోపల కూడా టాక్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు వార్ 2 సినిమాకి. తర్వాత కూడా అల్లు అర్జున్ గారి సలహా కూడా ఈయన తీసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కూడా పూర్తిగా ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, లోకేష్ నాయుడు గారు వచ్చారు, తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన. వీళ్ళందరూ కూడా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో కాబోతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీకి అసలు చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరున్నారు, చెప్పుకోదగ్గ లీడర్ ఎవరున్నారు తెలంగాణలో? అంటే తెలంగాణలో ఎవరు కనిపించట్లేదు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోనే ఉంటూ తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు కావచ్చు, ఇక్కడ చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగా కూడా జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు తెలంగాణలో. సో ఇక్కడ పోటీ కూడా లేదు. ఇదివరకంతా లోకేష్ గారికి పోటీ అనే కదా, జూనియర్ ఎన్టీఆర్ లోకేష్కి పోటీ అనే కదా. లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ భవిష్యత్తులో ఆయనకి దైవం అనుకూలిస్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. సో తప్పనిసరిగా కూడా ఆయన రాజకీయాల్లో ఉండాలి అని కూడా ఈ విషయం కూడా వాళ్ళ అక్క అయినటువంటి ఆమె సుహాసిని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఖచ్చితంగా రాజకీయ బలం ఉండాలి, అప్పుడే సినిమా ఫీల్డ్ లో తాము నెగ్గుకు రాగలం అనేటువంటి వాదన కూడా ఉంది. ఓకే, తప్పనిసరిగా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా
తెలంగాణలో జరిగేటువంటి ఎలక్షన్స్ లో, లోకల్ ఎలక్షన్స్ లో అయితేనేమి, ఈ యొక్క పెద్ద ఎంపీ ఎలక్షన్స్ అయితేనేమి, తప్పనిసరి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ప్రచారమైన చేస్తారు. భవిష్యత్తులో తెలంగాణ సీఎం జూనియర్ ఎన్టీఆర్ కూడా అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.